హలో. నేను మీ డాక్టర్ కిరణ్, ఆబ్స్ట్రిషన్ అండ్ ఎస్థెటిక్ గైనకాలజిస్ట్, లా పికాసో కాస్మెటిక్ గైనకాలజీ సెంటర్, హైదరాబాద్. నేను ఈరోజు వెజైనిస్మస్ అన్న కండిషన్ గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. నార్మల్‌గా వెజైనల్ మజిల్స్ టోన్ మెయింటైన్ చేస్తూ ఉంటాయన్నమాట. ఈ వెజైనిస్మస్ అన్న కండిషన్ ఏంటో మొదటిగా తెలుసుకుందాము. యూజువల్‌గా సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అన్న ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు వెజైనల్ మజిల్స్ ఈ యొక్క వెజైనిస్మస్ అన్న కండిషన్‌లో కంట్రాక్షన్ స్టేజ్‌లోకి వెళ్ళిపోతాయన్నమాట. సో, అది డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ కంట్రాక్షన్ ఉంటదన్నమాట. గ్రేడ్ 1 టు గ్రేడ్ 4. ఆ సివియారిటీని బట్టి ఈ వెజైనిస్మస్‌ని 4 గ్రేడ్స్‌గా క్లాసిఫై చేస్తాము. సో, ఈ యొక్క వెజైనిస్మస్ అన్న కండిషన్ ఉన్న వాళ్ళలో ఈ యొక్క సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అన్న ప్రాసెస్ అది కంప్లీట్ అవ్వదు. సో, ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 ప్రొసీజర్స్‌లో మనము సైకోసెక్షువల్ కౌన్సిలింగ్ ద్వారా వెజైనిస్మస్ అన్న కండిషన్ నుంచి రిలీఫ్ పొందొచ్చు. యూజువల్‌గా వెజైనిస్మస్ అన్నది ప్రైమరీ వెజైనిస్మస్, సెకండరీ వెజైనిస్మస్ అన్నది ఉంటుంది. ప్రైమరీ వెజైనిస్మస్ అన్నది సైకోసెక్షువల్ డిజార్డర్. సెకండరీ వెజైనిస్మస్ అన్నది అదర్ రీజన్స్ వల్ల వచ్చే వెజైనిస్మస్. అదర్ రీజన్స్ ఏమై ఉంటాయంటే ప్రీవియస్‌గా ఏదన్నా సర్జరీస్ అయినప్పుడు గానీ, ఏదన్నా ట్రామా అయినప్పుడు గానీ, ఆ ఏరియా ఇంజ్యూర్ అయ్యి హీలింగ్ ప్రాసెస్‌లో అక్కడ ఫైబ్రస్ టిష్యూ తయారవటం వలన ఈ యొక్క సెక్షువల్ ఇంటర్‌కోర్స్ అన్నది పెయిన్‌ఫుల్‌గా మారుతుంది. అంతేకాకుండా ప్రీవియస్‌గా ఏదన్నా సెక్షువల్ అసాల్ట్‌కి గానీ దానికి గురైనప్పుడు గూడా దాని మీద భయమేస్తూ ఈ యొక్క వెజైనిస్మస్ అన్న కండిషన్‌లోకి వెళ్తారు. అంతేకాకుండా ప్రీవియస్‌గా ఏదన్నా యాబ్సెస్ గానీ, ఇన్ఫెక్షన్స్ కానీ ఉండి బార్టలిన్ సిస్ట్ అన్న యాబ్సెస్ ఫార్మ్ అయ్యి అక్కడ ఏదైనా సర్జరీ చేయటం వల్ల ఈ యొక్క టిష్యూ అంతా ఫైబ్రోజ్ అయిపోయి అది కూడా పెయిన్ఫుల్ ఇంటర్‌కోర్స్‌కి దారితీస్తుంది. దీన్నే వెజైనిస్మస్ అంటారు. కొంతమందిలో ఈ యొక్క వెజైనిస్మస్ ఎంత సివియర్ కండిషన్‌లో ఉంటుందంటే వాళ్ళు ఏంటంటే ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ ప్రొసీజర్స్, ఐవీఎఫ్ ప్రొసీజర్స్ ఆఫ్ చేసి చైల్డ్‌ని బేర్ చేస్తారన్నమాట. ఈ యొక్క వెజైనిస్మస్ అన్న కండిషన్ నుంచి మనము రిలీవ్ అవ్వచ్చు. సో, గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2లో సైకోసెక్షువల్ కౌన్సిలింగ్ తోటి వాళ్ళు నార్మల్‌గా అవ్వచ్చు. అంతేకాకుండా గ్రేడ్ 3 అండ్ 4కి వచ్చేసరికి బొటాక్స్ అన్న ఇంజెక్షన్ ఉంటుంది. అదొక బొటులినం టాక్సిన్. ఆ ఇంజెక్షన్ యొక్క ప్రభావం వల్ల ఏంటంటే ఆ యొక్క వెజైనల్ మజిల్స్ అన్నవి కంట్రాక్షన్ స్టేట్‌లో లేకుండా రిలాక్స్డ్ స్టేట్‌లోకి వెళ్తూ ఉంటాయి. వెజైనిస్మస్ అన్న కండిషన్‌లో ఈ బొటాక్స్ ఇంజెక్షన్ తోటి మనము ఆ యొక్క వెజైనల్ లాక్సిటీని పొందొచ్చు. వెజైనా లాక్స్‌గా ఉండటం వల్ల ఈ పెనిట్రేషన్ అన్న ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇది సింగిల్ సిట్టింగ్‌లో కంప్లీట్ అయిపోతది. ఇది ఓన్లీ 5 మినిట్స్ ప్రొసీజర్. దీనికి ఎటువంటి అనెస్థీషియా గానీ ఏవి అవసరం ఉండదు. సో, ఈ వెజైనిస్మస్‌తో బాధపడుతున్న వాళ్ళు ఇంజెక్షన్సే కాకుండా ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత వెజైనల్ డైలేటార్స్ అని ఉంటాయి. వెజైనల్ డైలేటార్స్ యూజ్ చేసి అది డిఫరెంట్ సైజెస్‌లో ఉంటాయన్నమాట. అది యూజ్ చేసి నార్మల్ వెజైనల్ లాక్సిటీని రీగెయిన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎంసెల్లా చైర్ అన్న ప్రొసీజర్ తోటి ఈ యొక్క వెజైనల్ మజిల్స్ అన్ని ట్రైన్ అయ్యి వెజైనిస్మస్ నుంచి నార్మల్‌కి వచ్చేసేయొచ్చు. ఈ యొక్క వెజైనిస్మస్ అన్న కండిషన్‌తో బాధపడే వాళ్ళు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. కిగిల్స్ ఎక్సర్‌సైజెస్, నార్మల్ కిగిల్స్ ఎక్సర్‌సైజెస్ చేసుకొని కూడా రిలీవ్ అవ్వచ్చు వెజైనిస్మస్ నుంచి. థాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.